పగ తీర్చుకొనుట నా పని అని. ఆయన పగ తీర్చుకొని ఉన్నప్పుడు మనమెందుకు పగ తీర్చుకోవాలి? కాబట్టి మనకు మనమే మన శత్రువుల ఎడల పగ తీర్చుకొనకూడదు. దేవుని ఉగ్రతకు మనము చోటియ్యాలి. పగ తీర్చుకొనుట నా పని అని నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నప్పుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట తప్పని దేవునిగా ఉన్నప్పుడు మనమెందుకు పగ తీర్చుకోవాలి? నీవు వాక్యమును బోధించి ఇది మంచి మార్గము కాదు అని మేలు మాటలు వారికి చెప్పాలి. అప్పుడైనను వారు మారుదురేమో. మారని ఎడల దేవుని ఉగ్రతకు చోటియ్యాలి. పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలము నేనిస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక, కాబట్టి నీ శత్రు